हाय फ्रेंड्स, वेलकम टू रूपा एस अकाडमी। फ्रेंड्स, మనకి హాల్ టికెట్లు కూడా రిలీజ్ అయ్యాయి। ఈ రూపా ఎస్ అకాడమీ ఇంతకుముందే చెప్పింది మీకు ఎగ్జామ్ జరిగిపోతుందని। మరి ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడైతే 14, 15, 16 ఉంది, 14th ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉంది కాబట్టి చాలామంది దాన్ని కూడా అప్లై చేశారు। చాలామంది క్వశ్చన్స్ ఏంటంటే, 2 రాయాలా సార్, మాకు ఇష్టం లేదు రాయము, 5 పోస్టులు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కాబట్టి। అది అక్కడ నోటిఫికేషన్లో ఒక పాయింట్ అయితే ఇచ్చాడు, అప్లై చేస్తే కంపల్సరీ రాయాలని। సో అప్లై చేస్తున్న వాళ్ళు యూ మస్ట్ అటెండ్, ఎందుకంటే మళ్ళీ కామన్ పేపర్ ఉంది జిఎస్, అటు ఎన్విరాన్మెంటల్కి అటు మీ సివిల్ వాళ్ళకి మిగతా వాటికి కూడా కామన్ పేపర్ ఉంది కాబట్టి కంపల్సరీగా యూ మస్ట్ అటెండ్। ఎందుకంటే అప్లై చేయని వాళ్ళు గొడవ లేదు, ఆల్ టికెట్లు రాలేదు కాబట్టి అప్లై చేసిన వాళ్ళు అయితే మాత్రం యాజ్ పర్ నోటిఫికేషన్ మీరు అటెండ్ అవ్వడమే బెటర్। ఓకే, రైట్। మరి ఈ వీడియోలో మనం ఏపీ స్కీమ్స్ ఒకసారి రివ్యూ చేద్దాం, క్విక్ రివ్యూ ఏపీ స్కీమ్స్। సో దీని నుంచి కూడా క్వశ్చన్స్ రావచ్చు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్కీమ్స్। లేటెస్ట్ స్కీమ్స్ చెప్తాను మీకు। వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ ప్లస్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ ప్లస్ 77 ట్రైబల్స్ మండలాసు సబ్ప్లాన్ ఏరియాస్లో ఈ యొక్క స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు। 77 ట్రైబల్ మండలాస్ అండ్ సబ్ప్లాన్ ఏరియాస్। ఇది మనకి తల్లి బిడ్డలో పోషక విలువలు పెంచడం, మాల్ న్యూట్రిషన్ తగ్గించడం, ఎనీమియాను పేషెంట్లు అంటే ఎనీమియా రోగులు ఎక్కువైపోతున్నారు, అది లేకుండా చూడడం। సో దాని యొక్క ఉద్దేశం అనమాట సంపూర్ణ పోషణ, ఆరోగ్యంగా ఉండాలి తల్లి బిడ్డ। 1 ఫుల్ మీల్ ఇస్తారు అంగన్వాడీ సెంటర్స్ ద్వారా, ఒక ఎగ్ ఇస్తారు రోజుకి, 1 ఫుల్ మీల్ పర్ డే, 200 ml మిల్క్ కూడా ఇస్తారు। దీంతోపాటు మంత్లీ టేక్ హోమ్ రేషన్ కింద ఒక 500 రూపాయలు ఇస్తారన్నమాట। ఇది వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ ప్లస్। ఇది ప్లస్ వచ్చింది అంటే మనకి ట్రైబల్ ఏరియాస్ అండ్ సబ్ప్లాన్ ఏరియాస్ మండలాస్। సో అలాగే ఇంకోటి ఉంది ఇలాంటిది, వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్, ఇది ప్లస్ రాలేదు అంటే అదర్ దెన్ 77 మండలాస్ రిమైనింగ్ ఏపీ అనమాట, అదర్ దెన్ 77 మండలాస్ రిమైనింగ్ ఏపీ అనమాట। ఇది దాంట్లో ఇది మే ఉద్దేశం అక్కడెక్కడ సేమ్ ఉద్దేశం ఇక్కడ చెప్పాను, ఎనీమియా రోగులు తగ్గియాలా, మాల్ న్యూట్రిషన్। అలాగే ఇది లాక్టేటింగ్ మదర్స్ చైల్డ్కి ఉద్దేశించిన ప్రోగ్రామ్ ఇది, ఓకే, ఇంకా 6 months to 72 months వరకు। అలాగే ఇక్కడ కూడా ఒక ఎగ్ ఇస్తారు, 100 ml మిల్క్ ఇస్తారు, అక్కడ వేరు ఇక్కడ వేరు, అది ట్రైబల్ ఏరియాస్లో కదా, ఇది అదర్ దాన్ ట్రైబల్ ఇస్తుంది। అక్కడేమో 500 ఇస్తే కిట్కి, ఇక్కడ 250 రూపీస్ ఇస్తారు, అక్కడిక్కడ అంగన్వాడీ సెంటర్స్ ద్వారానే, ఓకేనా। సో పోషన్ ప్లస్ అంటేనేమో ట్రైబల్ ఏరియాస్, అదర్ దాన్ ట్రైబల్ ఏరియాస్ ఏమో పోషన్ అన్నమాట, వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్। సో పోషక విలువలు పెంచాలి మదర్లో, లాక్టేటింగ్ మదర్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, చైల్డ్, వీళ్ళ ముగ్గురికి సంబంధించి పథకం ఇది, ఓకే। నెక్స్ట్ అదేవిధంగా పోషన్ అభియాన్, ఇది ఇంకొకటి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట। రెడ్యూస్ స్టంటింగ్ 25%, అంటే ఏంటంటే లో బర్త్ వెయిట్ కానీ, ఎనీమియా కానీ, మాల్ న్యూట్రిషన్ కానీ, పుట్టేటప్పుడు తక్కువ బరువు ఉండవు, ఇవన్నీ కూడా స్టంటింగ్ కింద వస్తాయి అన్నమాట। 25%, 38 పాయింట్ చిల్డ్రన్ ఉంటుంది, 25% తగ్గియాల। 0 to 6 years ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్, వీళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది అనమాట। సో పోషన్ అభియాన్। సో ఇది ఇంకొక స్కీమ్, మూడో స్కీమ్ అన్నమాట। అదేవిధంగా జగనన్న వసతి దీవెన, ఇది ఇంతమంది కూడా చెప్పాను, ఇది ఐటీఐ వాళ్ళకి 10,000 రూపాయలు, డిప్లొమా వాళ్ళకి 15,000, ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ చేసే వాళ్ళకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారనమాట। వసతి అంటే హాస్టల్లో ఉండే వాళ్ళు వాళ్ళ ఖర్చుల కోసం। అలాగే విద్యా దీవెన అంటే మనకి ఇది ట్యూషన్ ఫీ అనమాట, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అనమాట, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్, ట్యూషన్ ఫీ రీయింబర్స్ చేస్తారు, ఆ కాలేజీలకి ఇస్తారనమాట, అది విద్యా దీవెన। వసతి దీవెన హాస్టల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ ఖర్చుల కోసం, ఐటీఐ వాళ్ళకి 10,000, డిప్లొమా 15, ఇంజనీరింగ్ మెడిసిన్ వాళ్ళు డిగ్రీ వాళ్ళకి 20,000 సంవత్సరానికి। మరి విద్యా దీవెన ఏంటంటే ట్యూషన్ ఫీ రీయింబర్స్ చేస్తారు। అలాగే అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తారు ఈచ్ స్టూడెంట్కి, ఈచ్ పిల్లలకి, అలా 2 పిల్లల వరకు। సో ఈచ్ పిల్లాడికి 15,000 అనమాట, ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు, ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ అనమాట, ఓకే। సో అది అమ్మఒడి లిటరసీ పెంచడం కోసం। అలాగే వైఎస్ఆర్ చేయూత, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉమెన్కి మనకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్
4 ఫేసెస్లో 4 ఫేసెస్లో 75,000 ఇస్తారు. 4 ఫేసెస్లో అనమాట, 4 విడతలుగా. జగనన్న చేదోడు, ఇది చేయూత, ఇది చేదోడు, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇది బీసీ ఎస్సీ ఎస్టీ ఉమెన్కి 75,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి. 4 ఫేసెస్లో ఇస్తారు. అది సంవత్సరానికి అని కాదు, 4 ఫేసెస్లో ఇస్తారనమాట. ఓకే. అలాగే జగనన్న చేదోడు, ఇది రజకాస్, నాయి బ్రాహ్మణ్స్, టైలర్స్, వీళ్ళు వృత్తుల వాళ్ళకి 10,000 రూపీస్ పర్ యానం ఇస్తారు. అంటే చాకలి కానీ మంగలి కానీ టైలర్స్, దర్జీ అంటాం. సో సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తారు. ఓకేనా. సో అదేవిధంగా వైఎస్ఆర్ నేతన్న నేస్తం అంటే వేవర్స్ అనమాట. పర్ యానం 24,000 రూపాయలు ఇస్తారు. వారు మరమగ్గాలు కొత్తవి కొనుక్కోవడం కానీ వాళ్ళకి సపోర్ట్గా అనమాట. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, మత్స్యకారులు అంటే ఫిషర్మెన్, 10,000 రూపాయలు ఫిషరీస్ ఫ్యామిలీస్కి సంవత్సరానికి ఇస్తారు. సో మత్స్యకార భరోసా. అలాగే మనకి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, దీంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఇస్తారు, 60 సంవత్సరాలు ఉండాలి. సింగిల్ ఉమెన్కి ఇస్తారు, 35 ఇయర్స్ ఉండాలి పట్టణాల్లో. అదే గ్రామాల్లో అయితే సింగిల్ ఉమెన్ 30 ఇయర్స్ ఉంటే చాలు. కానీ 1 ఇయర్ నువ్వు పెన్షన్ ఇచ్చేనాటికి 1 ఇయర్ నుంచి విడిపడి ఉండాలి భర్తతోటి, సింగిల్ ఉమెన్ అంటే. డైవర్స్ కానీ విడిపోయి ఉండడం కానీ. విడోస్ 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎయిడ్స్ పేషెంట్స్, అలాగే వాళ్ళకి ఏజ్ అంటే ఏమీ లేదు. డిజబిలిటీస్ 40% డిజబిలిటీ ఉండాలి. ట్రాన్స్జెండర్స్ 18 ఇయర్స్ నుంచి వాళ్ళకి తీసుకుంటారు. సో అదేవిధంగా ఫిషర్మెన్ 50 ఇయర్స్. క్రానిక్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ పీపుల్, వాళ్ళకి ఏజ్ అంటే ఏమీ లేదు. అలాగే కోబ్లర్స్ 40 ఇయర్స్, అంటే చెప్పులు కొట్టుకునేవాళ్ళు. టాడీ టాపర్స్, చెట్లకి 50 ఇయర్స్ 50 సంవత్సరాలు ఉండాలి. డప్పు ఆర్టిషియన్స్, వాళ్ళకు కూడా 50 సంవత్సరాలు ఉండాలి ఈ పెన్షన్ రావాలంటే. హిమీఫీలియా, ఇది ఏజ్ ఏమీ లేదు పేషెంట్స్కి. ఆర్టిషియన్స్ నో ఏజ్ లిమిట్. ఇలా ఏజ్ లిమిట్ ఇచ్చారు కొన్నిటికి అనమాట. అందరికీ పెన్షన్ 2,500 రూపాయలు, ఎక్సెప్ట్ డిజబిలిటీస్, అంగవైకల్యం, ట్రాన్స్జెండర్స్కి 3,000 ఇస్తున్నారు. అలాగే డప్పు ఆర్టిషియన్స్ కూడా 3,000 ఇస్తున్నారు. ఫిషర్మెన్కి కూడా అంతే. అయితే ఈ ఫిషర్మెన్స్ 2,500 రూపాయలు. క్రానిక్ డిసీజ్, కిడ్నీ డిజబిలిటీస్ వరకు 10,000 ఇస్తున్నారు అనమాట. అంటే తీవ్రమైన రోగాలు ఉన్న వాళ్ళకి, అది క్రానిక్ డిసీజ్ అయి ఉండాలి, కిడ్నీ డయాలసిస్ చేస్తే 10,000 రూపాయలు ఇస్తున్నారు. సో డిజబిలిటీస్ 3,000, ట్రాన్స్జెండర్స్ 3,000, డప్పు ఆర్టిషియన్స్ కూడా 3,000. ఏజ్లు అడగచ్చు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ కావాలంటే 60 సంవత్సరాలు, సింగిల్ ఉమెన్ 35, విడోస్ 18, ఎయిడ్స్ లిమిట్ ఏమీ లేదు. డిజబిలిటీస్ 40% అంగవైకల్యం ఉండాలి. ట్రాన్స్జెండర్స్ ఏజ్ 18 ఇయర్స్ ఉండాలి. కోపులర్స్ ఏజ్ 40 ఇయర్స్ ఉండాలా. టాడీ టాపర్స్ ఏజ్ 50 ఇయర్స్ ఉండాలా. డప్పు ఆర్టిషియన్స్ 50 ఇయర్స్ ఉండాలా. హిమీఫీలియా అవసరం లేదు. ఇతర ఆర్టిషియన్స్ నో ఏజ్ లిమిట్. అలాగే క్రానిక్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ వాళ్ళకి అవసరం లేదు. ఫిషర్మెన్ 50 ఇయర్స్ ఉండాలి. ఇది మనకి ముఖ్యంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఇంతకుముందు 2,250 ఇచ్చేవాళ్ళు, 2,500 పెంచారనమాట. ఓకే. సో ఒక 250 రూపాయలు పెంచారు. అలాగే వైఎస్ఆర్ ఆసరా. ఈ వైఎస్ఆర్ ఆసరా ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఉమెన్ ఎంపవర్మెంట్, అంటే లోన్స్ ఇవ్వడం అనమాట. తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడం, దీన్ని ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. వైఎస్ఆర్ ఆసరా. ఓకే. అదేవిధంగా మనకి వాహన మిత్ర, ఎవరైతే సొంత ఆటో, రిక్షా, ట్యాక్సీ ఉందో వాళ్ళకి సంవత్సరానికి 10,000 రూపాయలు సపోర్ట్ చేయడం అనమాట. అలాగే లా నేస్తం, ఎవరైతే ఎల్ఎల్బీ చేసి ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి నెలకి ప్రాక్టీస్ వచ్చి మళ్ళీ వాళ్ళ చేతిలో డబ్బులు ఆడే వరకు 5,000 రూపాయలు పర్ మంత్ అనమాట. జగనన్న తోడు 10,000 రూపాయలు. చేదోడు వేరు, తోడు వేరు. చేదోడు అంటే రజకాసు, నాయి బ్రాహ్మణ్స్ అని నేర్చుకున్నాం కదా, ఇది తోడు. చూడండి, చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సో జగనన్న తోడు 0 ఇంట్రెస్ట్ ఫర్ బీసీ, ఆర్టీసీఎన్స్, స్ట్రీట్ వెండర్స్, పెట్టి ట్రేడర్స్, అంటే పాన్ డబ్బా పెట్టుకునే వాళ్ళు, తోపుడు బండి వాళ్ళు, వీళ్ళందరికీ అనమాట 10,000 రూపాయలు ఇస్తారు. 0 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, షూరిటీ లేకుండా. జగనన్న తోడు అనమాట. ఓకే. సో అదేవిధంగా ఈబీసీ నేస్తం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేస్తం, 45 to 50, 60 ఇయర్స్ ఉండాలా. సో 15,000 పర్ యానం ఇస్తారనమాట. సో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ నేస్తం. అలాగే అది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్. వైఎస్ఆర్ కాపు నేస్తం 75,000 రూపీస్ వైఎస్ఆర్ కాపు నేస్తానికి అనమాట. ఓకే. సో అదేవిధంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఇది 2007లో ప్రవేశపెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను రీవ్యాంప్డ్ 2020 జనవరి 30 జగన్మోహన్ రెడ్డి. ఇది కార్డ్స్ కావాలంటే యాన్యువల్ ఇన్కమ్ బిలో 5 lakhs ఉండాలి. అలాగే లెస్ దెన్ 35 acres ఉండాలన్నమాట.
ఇది 2059 డిసీజ్ని కవర్ చేస్తుంది, 2434 సర్జరీస్ని కవర్ చేస్తుంది. 30 కేటగిరీస్లో అనమాట, 2434 సర్జరీస్, 30 కేటగిరీస్ అనమాట. ఓకే, సో అదేవిధంగా నాడు నేడు కన్స్ట్రక్షన్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్ కొత్తగా మార్చడం, ప్రైవేట్కి ధీటుగా స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏమైనా కూడా నాడు నేడు అనమాట. ఓకే, అలాగే వైఎస్ఆర్ నవోదయ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దీనికి సంబంధించి మనకి ఇవి చాలా లాసులు ఉన్నాయి, వాటిని పునర్వ్యవస్థీకరించడం అనమాట. పునర్వ్యవస్థీకరించే ఒక ప్రక్రియ వైఎస్ఆర్ నవోదయ, సపోర్ట్ చేయడం, ఫైనాన్షియల్ సపోర్ట్. అదేవిధంగా 2019 దిశ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం 7 డేస్లో పోలీసులు ఎంక్వైరీ జరిగిపోవాలి, 14 డేస్లో జ్యుడిషియరీ ప్రాసెస్ అంతా అయిపోవాలి, 21 డేస్లో వాడికి శిక్ష పడాలి, మ్యాక్సిమం 21 డేస్. దిశ చట్టం. అలాగే పోక్సో చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ 2012. ఈ చట్టం ప్రకారం 3 years నుంచి మినిమం 10 years శిక్ష పడుతుంది. కానీ దిశ చట్టం ప్రకారం యావజ్జీవం పడుతుంది, లేదా ఉరి పెడుతుంది అనమాట. అంత పగటిబడి చట్టం దిశ యాక్ట్ అనమాట. ఓకే, అలాగే బీసీ కమిషన్, జస్టిస్ శంకర్ నారాయణ్ 3 years టర్మ్ అయింది. జస్టిస్ శంకర్ నారాయణ్ అనమాట, శాశ్వత ప్రాతిపదికన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు పర్మనెంట్గా, అది శంకర్ నారాయణ్. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్, వైఎస్ఆర్ పెళ్లి కానుక. దీంట్లో ఎస్సీ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలు ₹1,00,000 ఇస్తారు. అదే ఎస్సీ ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకుంటే ఆడపిల్లలు ₹1,20,000 ఇస్తారు. అలాగే ఎస్టీ ఆడపిల్లలు ₹1,00,000 ఇస్తారు. ఎస్టీ ఇంటర్ క్యాస్ట్ పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ₹1,20,000 ఇస్తారు. బీసీ 50,000, బీసీ ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటే అమ్మాయిలు 75,000 ఇస్తారు. అంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించడం. అలాగే మైనారిటీస్ 1,00,000 ఇస్తారు. దివ్యాంగులకు 1,50,000 ఇస్తారనమాట. దివ్యాంగులు అంటే డిజబిలిటీస్ 1,50,000 ఇస్తారు. సో ఇలా మనకి ఈ పెళ్లి కానుక కూడా, వైఎస్ఆర్ పెళ్లి కానుక కూడా మనకి అమలు అవుతుంది సక్సెస్ఫుల్గా. ఓకే, ఫ్రెండ్స్, మనకి ఆంధ్రాలో కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా అడిగే అవకాశం ఉంది. దాంట్లో ముఖ్యంగా దిశ టోల్ ఫ్రీ నెంబర్ చాలా ఇంపార్టెంట్. అది కూడా దాంట్లో టెలిమెడిసిన్ టోల్ ఫ్రీ నెంబర్ 14410, టెలిమెడిసిన్. కరప్షన్ అవినీతి టోల్ ఫ్రీ నెంబర్ 14400. దీనికి కరప్షన్కి సంబంధించి బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ప్రచారకర్తగా ఉన్నారు, అది ఒకసారి చూసుకోండి. 14400. దిశ, ఇది సార్ అడగచ్చేది. దిశ 181 టోల్ ఫ్రీ నెంబర్. స్పందన 1800425440. స్పందన ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఏ సమస్యను కూడా దానికి చేయొచ్చు. అలాగే పవర్ సంస్థలు ఉంటే 1912, ఆ వ్యవసాయ అనుబంధ సంస్థలు ఉంటే 1907. ఇవన్నీ కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట, ఏపీకి సంబంధించి. దాంట్లో దిశ గుర్తుపెట్టుకోండి 181. ఓకే ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్ హాల్ టికెట్ కూడా వచ్చేసాయి. ఈ రూపాయిఎస్ అకాడమీ క్విక్ రివ్యూ కూడా, జోగ్రఫీ కూడా ఈరోజు అయిపోతుంది. అలాగే ఈ 4-5 రోజులు మీకు కీలకమైన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఈ రూపాయిఎస్ ఛానల్లో లభిస్తాయి, తప్పక వాచ్ చేయండి. సో ఎప్పుడు అంటే ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఈ విధంగా మీ వెన్నంటుండి ఎప్పటికెప్పుడు మీకు సమాచారాన్ని కరెక్ట్గా ఇస్తూ సపోర్ట్ చేసే ఇన్స్టిట్యూట్ రూపాయిఎస్ అకాడమీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ క్విక్ రివ్యూ కూడా జోగ్రఫీ ఈరోజుతో అయిపోతుంది. సో కాబట్టి నా వీడియోస్ను ఫాలో అవుతూ ఉండండి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ గురించి భయపడవసరం లేదు. నేను ఇంతకుముందు కూడా చాలా కరెంట్ అఫైర్స్ చేశాను, అవి కూడా చూడండి. పాకిస్తాన్ ఏపీ చాలా ఇంపార్టెంట్, అది కూడా చూడండి. సో సెలెక్టివ్గా వెళ్ళండి, అంత టైం లేదు మనకి. ఈ 4-5 రోజుల్లో మనకి సెలెక్టివ్గా వెళ్తే లాభం ఉంటుంది. ఏవైతే ఫోకస్ చేస్తాడో వాటి మీద నేను ఫోకస్ చేస్తాను ఈ 4-5 రోజుల కరెంట్ అఫైర్స్లో కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అలాగే టెస్ట్ సిరీస్ కూడా మీకు లాస్ట్ రోజు 2-3 టెస్ట్ సిరీస్ రాసినా కూడా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది పేపర్ ఎట్లా ఉంటుంది ఏంటనేది. మీకు 2020 పేపర్ చూస్తే అన్నీ కూడా చాలా అంటే ఏదైతే మనం ప్యాటర్న్లో వెళ్తున్నామో అదే ప్యాటర్న్లో వాడు వెళ్ళడం జరుగుతుంది 2020 కానీ. సో 21లో పెద్దగా ఏం ఎగ్జామ్ జరగలేదు కానీ. సో మీరేం భయపడవసరం లేదు. ఏవైతే నోట్స్లు ఉన్నాయో అటు మన వీడియోస్ కానీ, ఇటు నా వీడియోస్ కానీ, ఓపెన్గా వదిలే వీడియోస్ కానీ, టెస్ట్ పేపర్స్ కానీ దీన్ని దాటిపోయే ప్రసక్తే లేదు. ఓకే ఫ్రెండ్స్, అధైర్యపడవద్దు, టైం తక్కువ ఉందని ఉన్నదాన్ని రిపీట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.